హై వ్యూస్. నిన్న వరల్డ్ కప్ గెలిచిన తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ పిచ్ ఉంది కదా, దాని నుంచి మట్టినో గడ్డి పరకను తీసి నోటికి అంటించుకున్నాడు. అంత షాక్ అయ్యారు. దెన్ అతను అది చేస్తున్నప్పుడు కూడా తనకు నచ్చిన దేవుణ్ణి తలుచుకున్నాడు. అంటే దానిని ఓ రకంగా ఆ దేవుడే తనకిచ్చిన ఒక వరంలాగా నేను గెలుపుని ఫీల్ అయ్యాడు. అహం బ్రహ్మస్మి, అంతా నేనే ఉన్నా అన్నట్టుగా, తన నా ఈశ్వరుడు ఉండి నడిపిస్తున్నాడు అన్నట్టుగా ఫీల్ అవుతూ ఆ భూమాత కృతజ్ఞత తెలుపుతూ పంచభూతాల సాక్షిగా ఆ దేవుడికి నిన్న ఓ రకంగా ఆయన ప్రాణమిల్లినట్టు లెక్క. వాస్తవానికి టెన్నిస్ ప్లేయర్ నోవాక్ జోకోవిచ్ ఉన్నాడే, అతను వింబుల్డన్ కావచ్చు లేదన్నప్పుడు ఏదైనా సరే మెగా టోర్నీలు ఏమైనా గెలిచినప్పుడు అతను గెలిచిన దగ్గర పిచ్ దగ్గర నెమ్మదిగా చిన్నప్పటి గడ్డి పరక ఉంటుంది ఏదో ఒకటి, అది తీసి 4 మంది పెట్టుకుంటాడు. లేదంటే అక్కడ గడ్డి పరకలు ఏమి లేవన్నప్పుడు చిన్న మట్టి ఉంటుంది కదా, దాన్ని తీసి 4 మంది పెట్టుకుంటాడు. నిన్న మన రోహిత్ శర్మ అదే చేస్తున్నాడు. మేబీ అతను ఎందుకు చేస్తాడంటే మనకు నోవాక్ జోకోవిచ్ యాక్చువల్గా, బట్ ఎవ్రీ టైం చేస్తూనే ఉంటాడట. ఏది మెగా టోర్నీలో గెలిచినప్పుడు మేబీ అతను జీసస్ అనుకున్నాడో మనకి ఎవరైనా అనుకున్నా మనకు తెలియదు. బట్ రోహిత్ శర్మ నేను అబ్జర్వ్ చేశాను క్లోజ్అప్లో కూడా, తనకు నచ్చిన దైవానికి సంబంధించి శ్లోకం కూడా ఒకటి పఠించినట్టు నాకు అనిపించింది. అండ్ పంచభూతాలు కూడా నమస్కరించినట్టు నాకు అనిపించింది. మన సంకల్పం గొప్పదైతే, మన ఎఫర్ట్స్ గొప్పగా ఉంటే పంచభూతాలు మనతోనే ఉంటాయి. ఆ పరమాత్ముడు కూడా మనలో ఉంటాడు. మనలో ఉన్నటువంటి ఆ దేవుడు కూడా మనల్ని ఆ వేలో నడిపిస్తాడు, విజయ తీరాలకు చేరుస్తాడు, అంతిమంగా మన గోల్ రీచ్ అయ్యేలా చేస్తాడు. నాకు నిన్న రోహిత్ శర్మలో అదే కనిపించింది. అతను భూమాతకి కనిపించిన దేవుడికి పంచభూతాలకు కూడా నేను నమస్కరిస్తున్నట్టే నాకైతే అనిపించింది. ఆయన గడ్డి పరకని తాకటం కావచ్చు, లేదన్నప్పుడు ఆ మట్టిని తినటం కావచ్చు, ఇదంతా చూసినప్పుడు